అన్నం కొనుక్కునే అవసరం ఉండదని రాశా నేను. అది క్యూ లైన్లలో ఇవ్వడమే కాకుండా అన్న ప్రసాద కౌంటర్లను అక్కడ పెట్టారు. ఇవన్నీ నేనేమన్నా గొప్పగా చేశానంటే నేను ఇప్పటికీ చెప్తా, భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడి చేయించాను. అట్లాగే ఇప్పుడు కూడా లడ్డూది భగవంతుడు ఎవరినో ఇన్స్ట్రుమెంట్ గా చంద్రబాబు గారిని వాడుకుంటుండొచ్చు, మంచి చేయాలనుకుంటుండొచ్చు. దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని ఆలయాలలోని నెయ్యికి సంబంధించిన ఒక చర్చ రప్పించడం కోసం అయ్యి ఉండొచ్చు. గో నెయ్యి వాడుతున్నామని ఫీల్ అవుతున్నాం కానీ ఆ గోవుల యొక్క నెయ్యి కల్తీది అవుతున్నదని మనం పట్టించుకోవట్లేదు. తక్కువకి తెప్పిస్తున్నాం. ఇప్పుడు ధర్మారెడ్డి ఏమనుకుంటాడు, టెండర్ పిలిచాను తక్కువకి వచ్చింది కాబట్టి నేను కిలోకి 100 రూపాయలు కాపాడాను, రోజుకి 1500 కిలోలు ఇంటూ 1500 కాపాడాను, 1,50,000 కాపాడాను, నెలకు వచ్చేటికి ఇంత కాపాడాను. ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అదే కదా, 6 నెలల కోసం టెండర్లు జరిగితే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం, అలాగే ఇచ్చాం, అది రెగ్యులర్ ప్రాసెస్. అది అట్లాగా అనుకుని ఉండొచ్చు, నువ్వు అధికారులది తప్పనిపించదు. కానీ ఇక్కడ ఈ కోణంలో నుంచి కాబట్టి భగవంతుడు ఇదిగో మీరిట్ట తక్కువ రేటు కని చూసుకుంటున్నారా సన్నాసులారా, ఇక్కడ నాణ్యత పోతుంది, నా దగ్గరకు వచ్చే భక్తుడికి మంచిది ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఆ మంచిది కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పాపభీత ఉన్నాడు కాబట్టి ఈ చేత వాడుకుని ఆ పని చేయించి ఉండొచ్చు కదా. కాబట్టి ఆ కోణంలో నుంచి ఒకటి. రెండవది ఈ కుట్ర కోణాన్ని వెలికి తీయడం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఏ పర్పస్ తో భగవంతుడు అది అక్కడికి వెళ్ళాలని